వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. సర్వింగ్ ది ఫ్యూచర్ అనే దాంతో. సో ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 25th సెప్టెంబర్ నుంచి 28th మధ్యలో వరల్డ్ ఫుడ్ ఇండియాని నిర్వహించడం జరిగింది. ఎక్కడ? భారత్ మండపంలో. ఏ మినిస్ట్రీ నిర్వహించింది? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ప్రధానంగా చూసుకున్నట్లయితే షోకేజ్ ఇండియా యాజ్ ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్, సస్టైనబుల్ ఇంక్లూజివ్ ఫుడ్, కనెక్టింగ్ ఫార్మర్స్, ప్రాసెసర్స్, అదేవిధంగా ఇన్వెస్టర్స్ని కనెక్ట్ చేసే ప్రాసెస్లో దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది వరల్డ్ ఫుడ్ ఇండియాని. సో దీంట్లో భాగంగా 1700 పైగా ఎగ్జిబిటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 500+ ఇంటర్నేషనల్ బయర్స్ రావడం జరిగింది. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఫ్రమ్ 100 కంట్రీస్. సో ఫోకస్డ్ కంట్రీస్ ఎక్కడ అంటే పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసి న్యూజిలాండ్, సౌదీ అరేబియా. ఫోకస్ కంట్రీస్ వచ్చేసి రష్యా, యూఏఈ, జపాన్, వియత్నాంని బేసిక్గా బేస్ చేసుకొని ఈ వరల్డ్ ఫుడ్ ఇండియాని నిర్వహించడం జరిగింది. 21 ఇండియన్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి డెలిగేషన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. 10 సెంట్రల్ మినిస్టర్స్ని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో భాగంగా అంటే వరల్డ్ ఫుడ్ ఇండియాలో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎందుకు అంటే ఇండియా యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక టైప్ ఆఫ్ షోకాస్ అన్నమాట, అంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్. దీంట్లో ఇన్వెస్టర్స్ రావడం జరుగుతుంది, వేరియస్ ఫుడ్ ప్రజెంటర్స్ కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ జరుగుతాయి. ఏంటి? ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట.